హాయ్ హలో నమస్తే. ప్రశ్న ఛానల్ రావణ్ మీద రాజద్రోహం కేసు పెట్టారంట. ఏం కేసు పెట్టారు? రాజద్రోహం కేసు పెట్టారు. తప్పే ఉందిలేండి. రాజద్రోహం కేసు పెట్టారంటే రాజద్రోహం కేసు పెట్టడం వాళ్ళ దృష్టిలో కరెక్టే. ఎందుకంటే రాజకీయ నాయకులను తిడితే రాజద్రోహం కేసు పెడుతున్నారు. గతంలో రాజద్రోహం వినండి ఒకసారి ఫస్ట్. అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జోసెఫ్ ను అరెస్ట్ చేసినట్టు ఆయన భార్యకు సమాచారం ఇచ్చారు పోలీసులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో రావణ్ ను నిన్న అదుపులోకి తీసుకున్నారు గన్నవరం పోలీసులు. 3 రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో గన్నవరం పోలీస్ స్టేషన్ ముందు బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు యూట్యూబర్ జోసెఫ్ ప్రశ్న రావణ్. తనపై ఏపీలో వివిధ పోలీస్ స్టేషన్స్ లో నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసు కింద విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఒకే అంశంపై అక్రమంగా వివిధ పోలీస్ స్టేషన్ అతనిపైన గన్నవరంలో నమోదైన ఉపా కేసులో జోసెఫ్ అరెస్ట్ అయ్యాడు. నిన్న రాత్రి అనకాపల్లి వేంపాడు టోల్ ప్లాజా దగ్గర జోసెఫ్ అదుపులోకి తీసుకున్నారు గన్నవరం పోలీసులు. గన్నవరం పిఎస్ లో జోసెఫ్ పై బిఎన్ఎస్ ఉపా సెక్షన్ల కింద కేసు అదే బిఎన్ఎస్ ఉపా సెక్షన్ల కింద కేసు పెట్టారట. అదే ఇప్పుడు ఉపా సెక్షన్ కింద ఇది కొత్త కాదు. యూట్యూబర్ మీద ఉపా సెక్షన్ ఏంటంటే మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా పెడుతున్నారు. అది ఎందుకంటే వాళ్ళు రాజులు అనుకుంటున్నారు. అధికారం ప్రజలు ఓటేసి గెలిపిస్తే రాజరికం ఇచ్చినట్టు అనుకుంటున్నారు. రాజద్రోహం కేసు అంటే 2 చోట్ల రాజద్రోహం కేసు 2 చోట్ల పెడతారు. రాజుకు వ్యతిరేకంగా పనిచేస్తే దేశద్రోహం కేసు పెడతారు, రాజద్రోహం కేసు పెడతారు. రాజ్యానికి వ్యతిరేకంగా పెట్టిన రాజద్రోహం, రాజుకి వ్యతిరేకంగా చేయకూడదు, రాజ్యానికి వ్యతిరేకంగా రాజద్రోహం కేసు పెడతారు. ఇప్పుడు కొంతమంది పాకిస్తాన్ ఏజెంట్లు గానో, లేదంటే పక్కన చైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళగానో, లేదంటే మిలిటరీ స్థావరాలకు వ్యతిరేకంగా, లేదంటే రా ఏజెంట్లకు వ్యతిరేకంగా, లేదంటే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలని అస్థిరతపరిచే విధంగా రాజద్రోహం ఇట్లాంటివి చేస్తే రాజద్రోహం కేసు పెడతారు. ఉపా చట్టం దానికి పెట్టారు. టెర్రరిస్టులకి, పాకిస్తాన్ ఏజెంట్లను పెట్టుకోవడానికి, చైనాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు, లేదంటే ఇక్కడి నుంచి ఇక్కడ కుట్ర చేసేవాడు, ఇవన్నీ కూడా రాజద్రోహం కేసు పెడతారు. రాజ్యానికి వ్యతిరేకంగా చేసే రాజద్రోహం. కొన్నిసార్లు రాజరికంలో అయితే రాజ్యం ఒకటే కదా, రాజుకి వ్యతిరేకంగా చేసిన రాజద్రోహం కేసు పెడతారు. ఇప్పుడు రాజద్రోహం కేసు పెట్టింది రాజులకు వ్యతిరేకంగా చేశారని కాదు, రాజ్యానికి వ్యతిరేకంగా చేయకూడదు. యూఏపీఏ చట్టం పెట్టరు. రాజద్రోహం కేసు ఎందుకు పెడతారు భారతదేశంలో? రాజద్రోహం కేసులు ఎందుకంటే రాజ్యానికి వ్యతిరేకంగా చేయకూడదని. అంతేగాని రాజులు లేరు మన భారతదేశంలో. రాజులు ఎక్కడున్నారు? లేరు కదా. రాజ్యం ఒకటే ఉంది. రాజరికం పోయి డెమోక్రసీ వచ్చింది, ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులు మాత్రమే ఉంటారు, రాజులు ఉండరు. అక్కడ ప్రజా నాయకులు, ప్రజా రిప్రజెంటేటివ్స్ మాత్రమే ఉంటారు, రాజులు ఉండరు. సో రాజకీయ నాయకుడిని తిడితే రాజద్రోహం కేసు పెట్టారంటే మరి వాళ్ళు రాజులు అనుకుంటున్నారని కదా అర్థం. అది నాకు ఒకటి అర్థమైంది. ఓకే. లేదంటే యూట్యూబర్ మీద రాజద్రోహం కేసు పెట్టేదండి, దారుణం. ఇప్పుడు నేను అసలు యాక్చువల్గా ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్తే అతను నా కళ్ళ ముందే చాలామందికి ఫోన్ చేశాడు, పెద్ద నాయకులకు ఫోన్ చేశాడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అతనితో ఎవరు టచ్లో ఉన్నారు, అందరికీ తెలుసు. ఓకే. అతనితో కొంతమంది పెద్ద పెద్ద నాయకులు టచ్లో ఉన్నారు. ఆ నాయకులకు ఫోన్ చేశాడు నా కళ్ళ ముందే అతను. కనీసం ఆ నాయకులను అతను సేవ్ చేయాలి కదా అంటున్నా. నాయకుని సేవ్ చేయాలి కదా. మీరు అడ్వకేట్లు పంపించి అతనికి అండగా నిలబడాలి కదా. నేను అందుకే నాకు చాలామంది ఫోన్ చేసిన వాళ్ళకి నేనేం చెప్తుంటానంటే, ఎయిదర్ బీ సెక్యూర్ ఆర్ బీ సేఫ్. రెండే, సెక్యూర్గానే ఉండండి, సేఫ్గానే ఉండండి. మధ్యలో ఉంటే అన్యాయం అయిపోతారు. దళిత సమాజానికి నేను చాలా సీరియస్గా చెప్తున్న విషయం. ఎయిదర్ బీ సెక్యూర్ ఆర్ బీ సేఫ్ అంటే అర్థం, సెక్యూర్డ్గా ఉండటం అంటే రాజకీయ పార్టీల్లో మెంబర్షిప్ తీసుకోండి. రాజకీయ పార్టీల్లో మెంబర్షిప్ తీసుకోండి. నేను ఈ రోజు నుంచి వైసీపీ కార్యకర్తని, లేదంటే టీడీపీ కార్యకర్తని, లేదంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తని, కాంగ్రెస్ కార్యకర్తని, లేదంటే ఏదైనా పొలిటికల్ పార్టీకి నేను కార్యకర్తని, నాకు మెంబర్షిప్ ఇచ్చారు,
ఈ రోజు నుంచి నాకేమన్నా అయితే ఆ పార్టీ స్పోక్స్ పీపుల్ మాట్లాడతారు, ఆ పార్టీ హెడ్ ఆఫీస్ రెస్పాండ్ అయ్యిద్ది, నాకేమైనా అయితే ఆ పార్టీ అధినాయకుడు ట్వీట్ చేస్తాడు, ఎందుకంటే నేను ఆ పార్టీకి మెంబర్ని అన్నప్పుడు యు ఆర్ సెక్యూర్. నీకు అప్పుడు సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారు నీకు, నువ్వు ఎందుకు పార్టీ కార్యకర్తవు అయితే. ఆర్ ఎల్స్ బీ సేఫ్. సేఫ్గా ఉండటం అంటే నువ్వు పార్టీ కార్యకర్త కాదు, నువ్వు ఇండిపెండెంట్ అయినప్పుడు నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడదాన్ని జాగ్రత్తగా మాట్లాడుకోవటం, సేఫ్గా అన్న మాట్లాడుకోవాలి, సెక్యూరిటీ అన్న చూసుకోవాలి. ఈ రెండు లేకుండా ఉండకూడదు. ఇప్పుడు రావణ్ చేసిన పొరపాటు ఇదని నేను అనుకుంటున్నా. అతను ఒక పార్టీకి ఏ పార్టీకి మెంబర్ కాదు. పోనీ ఎలాగని సేఫ్గా మాట్లాడాడా? లేదు, రెచ్చిపోయి మాట్లాడాడు, రాజద్రోహం కేసు పెట్టారు. ఇప్పుడు అతను కాపాడటానికి ఎవరు ట్రై చేస్తున్నారు? ఓకే, నేను ఎందుకున్నానంటే ఈ చాలామంది పెద్ద పెద్ద నాయకులు అతనితో టచ్లో ఉన్నారు, మీరు అతనికి ఎందుకు హెల్ప్ చేయట్లేదు అంటున్నా. మీరు వెళ్ళాలి కదా స్టేషన్లోకి వెళ్ళి, ఎందుకు అతన్ని అరెస్ట్ చేశారని అడగాలి కదా. మీరు ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా, చాలామంది ఆయన ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళు వెళ్ళి అతన్ని మీరు కాపాడాలి కదా అంటున్నా. ఎవరు కాపాడతలా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయం నడుస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో నడిచే రాజకీయం ఏంటంటే రెండే. ఒక పక్క ఈ దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు వైసీపీ వైపు ఉన్నారు, పక్క ఇది వైసీపీ వైపు ఉన్నారు. ఎక్కువ మెజారిటీ, అందరూ కాదు, మెజారిటీ దళితులు, కొద్దిగా క్రిస్టియన్ మైనారిటీసు, వీళ్ళు వైసీపీ వైపు ఉన్నారు. కొంత హిందుత్వ భావజాలము, అగ్రవర్ణాల భావజాలం మొత్తం కూడా ఎన్డీఏలో ఉన్నారు. అది ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఇది. ఓకే, అటు ఎన్డీఏ వైపు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్డీఏ వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఏదన్నా చెయ్యి, రాజకీయాన్ని మతాన్ని ముందు పెట్టి రాజకీయం చేస్తున్నారు. దట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్, దట్ ఈస్ ద లైన్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఎన్డీఏ లైన్ అది. మనం ఏం మాట్లాడినా సరే ఒక మతం అనేది అడ్డం పెట్టి మీరు మాట్లాడండి, అప్పుడు మనకు సేఫ్గా ఉండేది, మనల్ని ఏమనలేరు, ఎందుకంటే హిందూ జనాభా ఎక్కువ ఉంది. సో కాబట్టి దానికి కనెక్ట్ చేయదు. సో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లోగా ఎక్కడెక్కడో నార్త్ ఇండియాలో జరిగే ఈ స్ట్రాటజీని ఈ పవన్ కళ్యాణ్ గారు పుణ్యం అంటే అది ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది, మత లైన్ని తీసుకొని రాజకీయం చేయటం. ఆ పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేకపోవచ్చు. నిన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక ఇంటర్వ్యూ చదివా, ప్రకాష్ రాజ్ ఇంటర్వ్యూ చదివా. ప్రకాష్ రాజ్ దాంట్లో చెప్పాడు, ఈ పవన్ కళ్యాణ్ ఈ హిందుత్వవాదం వైపుకి వెళ్ళకముందు ఎక్కడో ప్రకాష్ రాజ్ గారిని కలిశాడట, టీవీ ఎక్కడో సెట్లో, సినిమా సెట్లోనే ఎక్కడ కలిశాడట. ప్రకాష్ రాజ్ గారికి చెప్పారట, సార్ నాకు మీరంటే చాలా ఇష్టము, మీ భావజాలం చాలా ఇష్టము, కానీ నేను కొన్ని పరిస్థితుల వల్ల, తప్పని పరిస్థితుల వల్ల ఒకవేళ నేను అటువైపుకి వెళ్ళొచ్చు, మరి మన ఇద్దరం కొట్లాడుకోవాల్సి వచ్చింది, సిద్ధంగా ఉండండి అన్నాడు పవన్ కళ్యాణ్ నాతో అనే ఇంటర్వ్యూలో చెప్పి. నేను ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలోనే చదివా. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూ రాశారు ప్రకాష్ రాజ్ది, నిన్న నైట్ చదివి, మరి ఎప్పుడు పబ్లిష్ చేశారు అంటే ఏంటి అర్థం? పవన్ కళ్యాణ్ యాక్చువల్గా అతను హిందుత్వవాది కాదు, బట్ రాజకీయ అవసరాల కోసం హిందుత్వవాదిగా అవతరణ ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడనే కదా పవన్ కళ్యాణ్ గారు. ఆ మాట నేననలా, ప్రకాష్ రాజ్ గారు అన్నారు. ప్రకాష్ రాజ్ గారు చెప్పారు, సార్ మీ భావజాలం అంటే అంత కమ్యూనిస్ట్ భావజాలం. ఎవరిది? ప్రకాష్ రాజ్ది కమ్యూనిస్ట్ భావజాలం. మీ భావజాలం అంటే నాకు ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నాకు కమ్యూనిస్ట్ ఉన్నారు, మా నాన్నగారు కమ్యూనిస్ట్ అన్నాడు. బట్ నేను తప్పని పరిస్థితుల్లో, కొన్ని పరిస్థితుల్లో నేను హిందుత్వవాదంకి వెళ్ళాల్సి వచ్చింది, మీరు మేము కొట్టుకోవాల్సి వచ్చింది, జాగ్రత్త, మీరు సిద్ధంగా ఉండండి అన్నాడు అని అన్నాడు. ఓకే, అంటే ఏంటి అర్థం? ఈయనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒక రూటు తీసుకొని రాజకీయాల కోసం మతాన్ని వాడుతున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు ఈ మతాన్ని వాడినప్పుడు ఒక ప్రమాదం ఏంటంటే, ఏ పొలిటికల్ పార్టీ కూడా మతాన్ని దాటి ప్రశ్నించడానికి ప్రయత్నం చేయరు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ. ఢిల్లీ నుంచి అమిత్ షా గారికి కాల్ వచ్చిందని చాలామంది యూట్యూబర్లు పెడతా ఉంటారు. నిజమో లేదో నాకు తెలియదు. అమిత్ షా గారు ఫోన్ చేయగానే జగన్ గారు సైలెంట్ అయ్యారని చెప్పి యూట్యూబ్లో తమ్మునేల్స్, అమిత్ షా గారి నుంచి కాల్ వచ్చింది, వైసీపీ సైలెంట్ అయింది, కొన్ని వందల వీడియోలు ఉన్నాయి సోషల్ మీడియాలో. ఈయనకి ఎందుకు ఫోన్ చేస్తాడు? ఆ అమిత్ షా గారు ఫోన్ చేస్తే ఈయన ఎందుకు సైలెంట్ అవుతాడో మనకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు రెచ్చిపోతే మీ తరపున మాట్లాడేది ఎవరు? దళితులు, ఆదివాసీలు, మైనారిటీస్ తరపున మాట్లాడేది ఎవడు? ఒకసారి నేను అందుకే చెప్పాను, ఏదర్ ఈ బీ పార్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. మీరు డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయొద్దు, వైఎస్ఆర్సీపీలో మెంబర్గా వెళ్ళండి అని చెప్తున్నా. నేను వైసీపీ దూరంగా జరగమని నేనేం చెప్పట్లా. మీకు మీ అభిమానాన్ని ఎవడేమంటాడంటే, నేను వైసీపీ కార్యకర్తనంటే మీరు కార్యకర్తగా వెళ్ళండి అంటున్నా. వైసీపీ కార్యకర్తగా వెళ్ళండి లోపలికి.
వైసీపీ కార్యకర్తకి చెప్పండి, సార్ మీకోసం పని చేస్తాను, నన్ను కార్యకర్తగా భావించాలి మీరు. ఐ షుడ్ బి యువర్ వర్కర్. నేను మీ యొక్క మెంబర్షిప్ రోల్లో ఉండాలి, వైసీపీ మెంబర్షిప్ రోల్లో ఉండాలి. ఉంటే ఏమైద్ది, అప్పుడు మీకు మీద దాడి జరిగితే అధినాయకులు రెస్పాండ్ అవుతారు, స్పోక్స్ పీపుల్ వచ్చి రెస్పాండ్ అవుతారు, వాళ్ళ యొక్క లీగల్ వ్యవస్థ వచ్చి మిమ్మల్ని కాపాడిద్ది. మీరు మెంబర్లుగా ఉంటే, మీరు మెంబర్లు కాదు. 90% ఆఫ్ వైసీపీ క్యాడర్ ఆర్ దే ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ వైసీపీ. అభిమానులు మాత్రమే. అభిమానులే సోషల్ మీడియాలోకి వచ్చి బట్టలు చింపుకుంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి మీ బట్టలు చింపుతున్నారు. వైసీపీ కాపాడాలి కదా ఇప్పుడు. అదొక పాయింట్ 1. సేమ్ మే లైక్ తెలుగుదేశం. తెలుగుదేశంలో కూడా చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు కాదు, వాళ్ళ మెంబర్షిప్ కాదు, అసలు వాళ్ళ మెంబర్షిప్ వాళ్ళకి అసలు అపాయింట్మెంట్ కూడా రాదు. తెలుగుదేశం చాలామంది కార్యకర్తలకు మా అపాయింట్మెంట్ కూడా రాదు. నేను తెలుగుదేశం వాడిని అని చెప్పి బట్టలు చింపుకుంటా ఉంటాడు. రేపు పొద్దున వైసీపీ వస్తే ఆడ బట్టలు చెడ్డీలతో సహా చింపుతారు వాళ్ళు. అంతే కదా, రేపు వైసీపీ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వీళ్ళు బట్టలు చింపుతున్నారు, వాళ్ళు మీ చెడ్డీలతో సహా చింపుతారు. వాళ్ళు చింపుకుంటారు. ఈ చింపుకునే మధ్యలో దళిత సమాజం మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా. వాళ్ళు ఇది ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది అక్కడ. 2 పొలిటికల్ పార్టీ మీద యుద్ధం జరుగుతున్నప్పుడు దళితులు మీరు జాగ్రత్తగా ఉండండి. నిన్న కూడా ఒక వీడియో చెప్పా, సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, చేతులు పెట్టకండి ప్రతి దాంట్లో. పెట్టుకుంటే ఇరుక్కుంటారు. లేదండి నాకు రాజకీయ ఇంట్రెస్ట్ ఉంది అంటే పార్టీలో చేరిపోండి, టీడీపీలో చేరిపోయి మెంబర్షిప్ తీసుకోండి. అప్పుడు లోకేష్ గారు రెస్పాండ్ అవుతారు నీకేమైనా అయితే. వైసీపీలో చేరి మెంబర్షిప్ తీసుకో, జగన్ గారు రెస్పాండ్ అవుతారు నీకేమైనా అయితే. అటు ఇటు కాకుండా మధ్యలో మీరు యూట్యూబ్ ఛానల్లో సోషల్ మీడియాలోకి వచ్చి బట్టలు దించుకునేది ఎంత భయ్, నాకైతే అర్థం కాల. ఓకే, అది మోరోవర్ వీళ్ళు రాజులు అనుకుంటున్నారు, రాజద్రోహం కేసులు పెడుతున్నారు. నేను అదే చెప్తుంది. అక్కడ టీవీ ఛానల్లో కొన్ని ఛానళ్ళు చూసిన, నిన్ను కొట్టేవాడే నేను దేశభక్తి అనుకొని కొడుతున్నాడు. సార్ నన్ను ఎందుకు కొడుతున్నావు స్వామి, మహానుభావ నన్ను ఎందుకు కొడుతానంటే నాది దేశభక్తి అంటున్నాడు. మన బ్రదర్స్ ఉన్నారు కదా మిమ్మల్ని కొట్టేవాళ్ళు, వాళ్ళు అంటున్నారు మమ్మల్ని ఎందుకు కొడుతున్నా అన్న అంటే మాది దేశభక్తి, మీరు దేశద్రోహులు అంటున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళ మతం దాటి వేరే మతం తీసుకుని దేశద్రోహం అంటున్నారు. వాళ్ళే దేశద్రోహం అంటున్నారు. కొట్టేవాడే దేశభక్తి అనుకున్నప్పుడు అధికారంలో ఉన్నవాడు రాజు అనుకోవటం తప్పే ఉంది. అందుకే రాజద్రోహం కేసు పెడుతున్నారు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే. మీరు అందుకే జాగ్రత్తగా మీరు సోషల్ మీడియాలో, నేను ఇంకొక పదే ఎంటైర్ వీడియోలో ఒకటే చెప్పేది, దళిత సమాజానికి నేను ఒకటే చెప్పేది, మీరు పోతే మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారు నేను మీ పార్టీ మెంబర్గా చేరతాను, మెంబర్షిప్ ఇస్తావా అని అడుగు. అరే నువ్వు నా పార్టీలో వద్దంటే మూసుకొని నీ పని నువ్వు చూసుకో, ఆ పార్టీ గురించి మాట్లాడగాక. నువ్వు మధ్యలో ఇరుక్కుపోతే వాళ్ళు రారు వీళ్ళు రారు, మధ్యలో నువ్వు ఇరుక్కుపోతావు. ఇప్పుడు రావణ్ ఇరుక్కుపోయాడు కదా, నేను అదే చెప్తాను, రావణ్ ఇరుక్కుపోయాడు. ఇప్పుడు రావణ్ హూ హ్యాస్ టు హెల్ప్ రావణ్? నాకు తెలియదు ఇవన్నీ. సోషల్ మీడియా కొన్ని వీడియోలు చూశాను నేను, మన మార్నింగ్ వీడియోలు చూశాను. రావణ కోపం వచ్చింది, రావణ భార్య వెళ్ళి అధికారులను కలిశారు, మాకు హెల్ప్ చేయమన్నారు, పక్కన వాళ్ళకి చెప్పారు, పక్కన వాళ్ళు చూస్తూ ఉన్నారు, చేయలేదు అని అతను ఎవరు పెట్టాడు, TV5 అతను. ఇవన్నీ చూశాను. ఓకే సార్, అల్టిమేట్గా నేను ఎంతసేపు మాట్లాడినా సరే పవన్ కళ్యాణ్ గారికి కానీ ప్రభుత్వానికి కానీ మీకు రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అతన్ని అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళారు. ఇప్పుడు కోపం ఎంతసేపు, ఏమంటే కోపం ఉండాలి కానీ కక్ష ఉండకూడదు. కోపం ఉండాలి కానీ కక్ష ఉండకూడదు. మనుషులకి కోపం మాత్రమే ఉండాలి, కక్ష ఉండకూడదు. ఓకే, కోపం వచ్చింది అతని మీద, తీసుకెళ్ళారు. ఇప్పుడు నేను రావణ్ని సపోర్ట్ చేయడానికి కారణం ఒక సింగిల్ రీజన్, ఐ సపోర్ట్ హిమ్, రావణ్. ఎందుకంటే ది లైన్, నేను చాలా నా ఐడియాలజీ కట్టుబడి ఉంటా. నాకు రావణ్కి ఉన్న సంబంధం ఐడియాలజీనే. అదర్వైజ్ అతను ఎవరో తెలియదు, నేనెవరో తెలియదు. ఓకే, అతను వేరే, అతను వెనక అదే చెప్తున్నా, కొంతమంది పెద్ద నాయకులు అతను వెనకున్నారు. నా వెనక నా దళిత సమాజం తప్పితే ఎవడు లేడు. బట్ ఆయనకి నాకు సంబంధం ఏంటి, ఇదే సమాజం సంబంధం, ఇదే ఐడియాలజీ సంబంధం. అతను కొంచెం ఐడియాలజికల్గా మాట్లాడతాడు, ఏది కమ్యూనిస్ట్ భావజాలంతో పేదల పక్షాన మాట్లాడతాడు ఇతను రావణ్. సో కాబట్టి ఐ సపోర్ట్ హిమ్, దట్స్ ఆల్. ఓకే, పోనీ నేను ఎందుకంటే స్టార్టింగ్ నేను చెప్తున్నాను కదా, మేము ఒక ఐడియాలజీని దాటి రామని, లైన్ దాటి రామని, మా లైన్లో ఉన్నాడు అతను, కాబట్టి ఐ సపోర్ట్ రామని, దట్స్ ఆల్. బట్ అతను కొన్ని లింకులు ఉన్నాయి, అది ఇది అనేది అదే మరి అవన్నీ ఉన్నాయంటే మరి ఎలక్షన్ టయానికి అతని యొక్క రియాలిటీ బయటకు వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడదాం. నేనేమంటానంటే, మీరు రావణ్కి సపోర్ట్ చేయండి, దళితులు ఎవరైతే ఉన్నారో అతను రావణ్కి సపోర్ట్ చేయండి. అతను చౌదరి అయినప్పటికీ కూడా దళితుడితో సమానం, నా దృష్టిలో అతను దళితుడితో సమానం.
ఎందుకంటే అతను ఎంచుకున్న సబ్జెక్టు, అతను మాట్లాడే విధానం, అతను తీసుకున్నటువంటి అతను అంటే చేసేటువంటి పేదల పక్షాన మాట్లాడేటువంటి వీడియోలు, అతని భాష వాళ్ళ కోపం వచ్చింది. అతని కంటెంట్ నాకేం లేదు పవన్ కళ్యాణే చెప్పాడు. భావోద్వేగం ఏమంటారు? మీ భావ వ్యక్తీకరణ చేసుకోండి కానీ దూషించకూడదు అది ఇది అని. అతను ఎక్కడ దూషించాడో నాకైతే తెలియదు సార్. కోర్టులో తిప్పుతున్నారు, కక్ష పెట్టుకుని, అది వేరే సంగతి. అతను భాష పక్కన పెడితే కంటెంట్ పేదల పక్షాన్ని నిలబడేటువంటి ఒక వ్యక్తి రావణ్. దాంట్లో అన్డౌట్ఫుల్, అన్డిబేటబుల్ ఇష్యూ అది. కాబట్టి మీ దళితులు మీరు అతను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి మీకు వార్నింగ్ ఏంటంటే మీరు పొలిటికల్ పార్టీ లోపలికి వెళ్ళి మెంబర్షిప్ తీసుకొని పార్టీలకు పనిచేయండి. లేదంటే జాగ్రత్తగా ఉండండి. మీకు వాళ్ళు సపోర్ట్ చేయి, రీల్ సపోర్ట్ మధ్యలో ఇరుక్కుపోతారు మీరంతా. థ్యాంక్ యూ. నమస్కారం.